నర్మిగల్లి మా పల్లికొండ నర్సయ్య సార్ నా పేరు, మా భార్య పేరు లక్ష్మి సార్. మేము వ్యవసాయం చేసుకుంటాం సార్. వ్యవసాయం కూడా వేరే కౌలుకి వేసుకుని పోతాం సార్. మేము 5 ఎకరాలు కౌలుకి వేసుకుని పోతాం సార్. పొద్దున ఎత్తున మేము అడిగిపోతాం సార్. 11 గంటలకు పోయినాం సార్ మేము వాడిలకు వ్యవసాయం చేసుకుంటానికి. అయితే మాకేం తెలియదు సార్. ఆ ఫోన్లు చేశారు, ఇక్కడికి వెళ్ళి నీళ్ళు కాలిపోతుంది కానీ ఇంటి ఆచవట్ల సార్ మొత్తం కాలిపోయింది. అన్ని సామాన్ మొత్తం బట్టలు బాస అవి అన్నీ కాలిపోయినాయి సార్. డబ్బులు కూడా 3 లక్షల పంట పైసలు వచ్చినాయి సార్. పంట పైసలు వచ్చింది. ఇంకా కొన్ని వేరే అక్కడికి తీసుకొచ్చి వేరేలకు 3 లక్షల అప్పు అంతా తెచ్చి పెట్టాను సార్. ఇక పొలం వేసుకుంటే మాకు వీలు కాలేదు సార్. రేపన్నా ఎల్లుండన్నా కట్టేస్తామని పెట్టాను సార్. మొత్తం కాలిపోయింది సార్. ఏం బట్టలు ఏమి లేవు. మేము ఇలాగ రోడ్డు మీద ఎలా ఉన్నాము అలాగే ఉన్నాం సార్. మాకు ఏమైనా న్యాయం చేయాలి సార్. గంటలు తక్కువ సార్. చూపింది ఏం లేదు. అది ఎట్లా అయిందో తెలియదు సార్. మొత్తం ఇల్లు మొత్తం కాలిపోయింది సార్. డబ్బులు కూడా నేను వేరేవి కౌలుకి ఎత్తాను సార్. 5 ఎకరాలు కౌలుకి ఎత్తాను. నాకు పంట పైసలు వచ్చిండే సార్. ఇంకా వేరే కొన్ని తీసుకొచ్చి వేరే వాళ్ళకి అప్పు కట్టుకొని 3,10,000 రూపాయలు ఇట్లా పెట్టారు సార్. అవి కలిపినాయి సార్. ఏం లేవు సార్. కట్టుబట్టలతో బయటకు ఇచ్చినారు సార్. రోడ్డు మీద ప్రభుత్వం నాకు ఏమైనా సాయం చేయాలి సార్. బట్టలు ఇవన్నీ ఏం లేవు సార్. మొత్తం కాదు మొత్తం లేదు సార్. ఏమి వస్తువు కూడా బయటకు రాలేదు సార్. ప్రభుత్వం నాకు ఏమైనా సాయం చేస్తారు. ఇంకా రోడ్డు ఇచ్చిన సార్. ఇదే బట్టలు ఉన్నాయి సార్. నేను